నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. తెలంగాణలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కోటలలో గద్వాల్ కోట ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. గద్వాల్ చీరలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందినట్లు గద్వాల్ కోట కూడా భారతీయ వారసత్వ సంపదలో ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 6 సంస్థానాలలో గద్వాల్ సంస్థానం ప్రత్యేకమైనది. ఈ సంస్థానానికి చెందిన గద్వాల్ కోటను 1663లో పెదసామ భూపాలుడు నిర్మించాడు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోటకు 18 అడుగులు ఎత్తైన మట్టి గోడతో కూడిన ప్రహారీ గోడ ఉన్నది. 400 సంవత్సరాలు గడిచిన ఈ గోడలు ఇప్పటికీ పటిష్టంగా నిలిచేలా ఉన్నాయంటే అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. కోట చుట్టూ లోతైన కందకం ఉండగా 30 అడుగుల ఎత్తైన ప్రధాన ద్వారం, రాతి స్తంభాలు, పర్షియన్ శైలి దర్వాజాలు, ఇస్లామిక్ గోడలు, భవనాలు ఆకట్టుకున్నాయి. కోటలోని రాజదర్బారు అప్పటి రాజరిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దర్బారు పైభాగంలో ఉన్న శిల్పకళ నైపుణ్యం, చెక్క కిటికీలు అందం ఇప్పటికీ మెరుస్తూనే ఉంది. కోటలోని రహస్య గదులు, సొరంగ మార్గాలు శత్రు దాడుల సమయంలో రాజకుటుంబాలకు రక్షణగా ఉపయోగించేవని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కోటలో 12 అడుగుల పొడవైన సూర్యనారాయణ విగ్రహం, 18 అడుగుల ఎత్తైన రాతి స్తంభాలు అద్భుత శిల్పకళ సంపదకు నిదర్శనం. 1924లో నిజాం పాలకులు గద్వాల్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ సంస్థానం 400 ఏళ్ల ఘన చరిత్రలో కళాకారులు, కవులు, విద్యావేత్తలకు విశేష ఆదరణ లభించింది. గద్వాల్ రాజులు ప్రత్యేకంగా గద్వాల్ చేనేతను ప్రోత్సహించడంతో నేడు గద్వాల్ చీరలు విశ్వవ్యాప్త ఖ్యాతిని సాధించాయి. కాగా స్వతంత్రం తర్వాత నిర్లక్ష్యానికి గురైన గద్వాల్ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఇది రాష్ట్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ కోటను చేరుకోవాలంటే 44వ జాతీయ రహదారి ద్వారా ప్రయాణించాలి. 400 ఏళ్ల చరిత్రను అందంగా ఆవిష్కరిస్తున్న ఈ కోటను పరీక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే బాధ్యత మనందరిది. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.